చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలో భాగమైన పార్టీలకు సంబంధించి పై స్థాయి నాయకులు ఏవైనా వాళ్ళేమైనా కనుక మంచిగా దోచుకోవడానికి అవకాశం ఉంది, అవకాశం చిక్కి ఏమైనా సంతోషంగా ఉన్నారేమో తెలియదు, కానీ ఏ హామీ కూడా అమలు చేయక ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. వీటన్నిటికంటే మించి కూటమి పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు కూడా భారీగా అసంతృప్తిగా ఉన్నారు. అసంతృప్తి ఏదో ఒక రూపంలో బయటపెడుతూ ఉన్నారు. కొందరు నెట్టింట బయట పెడుతూ ఉన్నారు, కొందరు క్షేత్రస్థాయిలో కూడా వాళ్ళ అసంతృప్తిని అయితే బయట పెడుతూ ఉన్నారు. మరికొందరు ఏకంగా అధికార కూటమికి సంబంధించినటువంటి పార్టీల నాయకులు కార్యకర్తలైనా కూడా మూకుమ్మడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్నారు. అంటే ఏ విధమైనటువంటి అసంతృప్తి వాళ్ళల్లో 7 నెలల్లోనే నెలకొందో యూ జస్ట్ ఇమాజిన్. ఇప్పటికి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. వందల కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకుంటూ ఉన్నారు. నాయకత్వ స్థానంలో వాళ్ళు మారడం అంటే అది డిఫరెంట్ ఆస్పెక్ట్, కానీ కింది స్థాయిలో క్యాడర్ మారడం అంటే అది చాలా జెన్యూన్ అసంతృప్తి. తాజాగా కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దాదాపు 200 కుటుంబాలు అక్కడ వైసీపీ ఇన్ఛార్జ్ విజయ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో వైసీపీ కండువాలు కప్పుకున్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం 31వ డివిజన్కి చెందిన ప్రవీణ్ కుమార్ రెడ్డి అండ్ ఆయన నేతృత్వంలో చాలామంది అధికార కూటమి టీడీపీలో నుంచి వైసీపీలోకి రావడం అంటే వాళ్ళకి ఏ స్థాయిలో అసంతృప్తి ఉండాలి? నాయకుడు సంపాదించుకునే అవకాశం లేదు, పదవులు రాలేదు, మరొకటి ఆ అసంతృప్తి వేరు. కానీ కింద 7 నెలల్లోనే జనాలు మనమే తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. 7 నెలల్లోనే జనాలు మనల్ని నిలదీసే పరిస్థితి ఉంది. వాళ్ళకేం సమాధానం చెప్పుకోలేకున్నాం, కనీస గౌరవం దక్కట్లేదు. రకరకాల కారణాలు, క్యాడర్కి ఏమి కుప్పలు సంపాదించుకునే అవకాశం దక్కలేదని చెప్పి ఏమి క్యాడర్ పార్టీలు మారారు. కింది స్థాయి వాళ్ళు కుటుంబాలు పార్టీలు మారుతూ ఉన్నారు. అంటే క్షేత్రస్థాయిలో ప్రజల్లో ఉన్నటువంటి అసంతృప్తి ఏదైతే ఉందో అసంతృప్తి రిఫ్లెక్ట్ అవుతూ ఉన్నట్లే. మరి ఇదంతా వీళ్ళ అధినాయకత్వం అంటే కూటమి పార్టీలకు సంబంధించిన వాళ్ళ అధినాయకత్వం దృష్టికి ఇది వెళ్ళిందో వెళ్ళలేదో తెలియదు, కానీ చాలా పెద్ద స్థాయిలో అసంతృప్తి అయితే ఉందబ్బా.